హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ నెల 24వ తారీఖు 2024 అనగా శనివారం. శనివారం కూడా బేరాలైతే కొన్ని చోట్ల జరుగుతున్నాయండి. జరగకుండా ఎవరు ఏమీ చెప్పేది ఉండదు, జరుగుతున్నాయి. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా రకాల మిర్చి గురించి చాలా మందికి అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. అన్న రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, పెరుగుతాయా లేదా, ఏంది పరిస్థితి చాలా మంది అడుగుతున్నారు కదా. దానికోసం నేను కొద్దిగా వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. వీలైతే తప్పుగా అయితే కాదు, మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ అదేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఓన్లీ. మీరు అడిగేదానికి కామెంట్స్ చేసేదానికి. ఎందుకంటే నేను నిన్న ఆరోగ్యం బాగోలేక చాలా వీడియోలు తీయలేదు, చాలా రకాల కాయలు కూడా తీసి పెట్టలేదు, అప్లోడ్ చేయలేదు. ఏమనుకోవద్దు. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి మీకు వీలైనంత వరకు. అయితే మాత్రం రోజు పొద్దున్న వచ్చి రౌండ్ వేసేసరికి మొత్తం కొన్ని చోట్ల అయితే రంగుబొడ్డిలు అడుగుని తిరుగుతున్నారు, బేరాలు అయితే జరుగుతున్నాయి. అలాగే రేటు 9 నెలల పెరిగిద్దా 10 నెలల పెరిగిద్దా అని అంటున్నారు. పెరగవచ్చు, పెరగకపోవచ్చు, గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే కొత్త పార్టీలు ఆర్డర్లు వస్తే కానీ పెరగదు. ఆ పార్టీలకి ఆర్డర్లు ఏమి రాకపోతే మాత్రం పెరిగే ఛాన్స్ తక్కువ ఉంది. పెరిగిందా ఓకే, మీకు నచ్చితే అమ్ముకోవచ్చు. పెరగలేదు అనుకోండి, ఇవి మళ్ళీ ఆ 11 నెలల నుంచి కొత్త కాయ వస్తుంది. కొత్త కాయ వచ్చేసరికి ఈ కాయ మళ్ళీ స్టాక్ ఉండిపోద్ది. ఇది అడగరు మళ్ళీ వచ్చే సంవత్సరం అమ్ముదామలే అనుకుంటే మళ్ళీ రంగు మారిపోయింది. కొందరు అంటున్నారు, అన్న ఇప్పుడు వేసిన పంటలో వరదలు వచ్చి కొట్టుకుపోతే పెరిగే ఛాన్స్ ఉందా అని అంటున్నారు. ఉంది, కానీ ఆ టయానికి ఈ పంట ఈ క్వాలిటీ మారిపోయింది కదా. ఏసీ ఫుల్ ఏసీ ఉన్న ఏసీలో సంవత్సరం 2 సంవత్సరాల వరకు కాయ డ్యామేజ్ రాదు. కొద్దిగా ఏసీ తక్కువ ఉండిద్ది కదా స్టోరేజ్లో, కూలింగ్ తక్కువ ఉన్న స్టోరేజ్లో ఉన్న కాయలు మాత్రం కలర్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది సంవత్సరం దాటితే. అందుకోసమని తేజాలు 18.5 19 వరకు మార్కెట్ జరుగుతుంది కాబట్టి తేజాలు అయితే ఈ రేట్లు అమ్ముకుంటే మంచిదే. 2043 మాత్రం కొద్దిగా నాసు బాగా, కానీ 13.5 అడుగుతున్నారంటే 2043 అమ్ముకోవడం చాలా బెస్ట్, అమ్ముకోవచ్చు ఇప్పుడు ఉన్న రేట్లు. కాకపోతే డేలక్స్ అయితే మాత్రం 13.5 14 వేస్తున్నారు 2043. నెక్స్ట్ అలాగే సూపర్ 10 డేలక్స్ కూడా 15 5 16 వేల దాకా మార్కెట్ జరుగుతుంది. సూపర్ డేలక్స్ సూపర్ 10 కాయ అయితే అవి కూడా మీరు వీలైనంత పెరిగిద్దేమో అని ఆశపడే బదులు వీలైనంత అమ్ముకుంటే మంచిది. ఎందుకంటే కొనుక్కునే వాళ్ళే 2-3 ఏళ్ళు నష్టానికి కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారనమాట. మీరు పండించే వాళ్ళే కదా, మళ్ళీ ఏకం నష్టమైతే మళ్ళీ ఇబ్బంది. అలా అని మిమ్మల్ని అమ్ముకొని మోసపోమని అనలా. వచ్చిన రూపాయైనా మీ చేతికి అందిద్ది కదా అని ఆశ, అంతేగాని ఇంకేమీ లేదని మీ మీద వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. రూపాయి రేటు వస్తే మీకు మంచిది, ఎందుకంటే మాకు మంచిదే. పలానా వాడు మాటలు విన్నాము మోసపోయామని ఎవరో అనుకోకూడదు అనమాట. అది అది అందుకోసమనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎందుకంటే నేను చాలా పార్టీలు అడిగితే ఎవరు కూడా పెరిగిద్దని గ్యారంటీ లేదమ్మా. అయినా ఎందుకు పెరిగిద్ది, ఏడ చూసినా మిర్చి స్టాకులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ ఏసీలో చూసినా దాదాపుగా కొన్ని ఏసీలు తోవలు ఖాళీ అవ్వాలి. తోవలు మీకు ఆల్రెడీ వీడియో పెట్టి అంతకుముందు 30 వారాలు చూసారా, అంతే ఉన్నాయి ఈ వారం కూడా. ఏసీల్లో లక్ష సరుకు ఉంటే రోజుకి 1000 500 1000 కాడి డెలివరీ అయితే ఇంకెంత ఖాళీ ఉండదు చెప్పండి. ఖాళీలు అవ్వక కొద్దిగా సరుకులు కొన్ని ఏసీల్లో అమ్ముడు పోవట్లే, అంతే ఉన్నాయి. 75% 80% ఖాళీ లేని ఉంది, ఫుల్ ఉంది. 20% 30% లోపే ఖాళీ లేని ఏసీలు ఇంకా చాలా సరుకు ఉంది. కాబట్టి పెద్దగా డిమాండ్ అయితే రావట్లా. తేజాలో 180 నుంచి 190 దాకా ఈ వారంలో బాగా మార్కెట్ జరిగింది. నెక్స్ట్ అలాగే 341 డేలక్స్ అయితే 155 160 కూడా జరిగింది. ఎక్కువగా పాతవి అయితే 90 రూపాయల నుంచి 120 దాకా వేస్తున్నారు. కొత్తవి అయితే 110 120 నుంచి 140 దాకా ఎక్కువ జరుగుతుంది. 341 డేలక్స్ అయితే మాత్రం మీడియాలు బెస్ట్లో డేలక్స్ అయితే 145 నుంచి 150 160 దాకా వేస్తున్నారండి. 341 ఈ 355 బ్యాడ్గా 5531 సింగ్ అండి బ్యాడ్గా, ఈ 2 రకాలు మాత్రం అసలు ఎక్కువ 100 110 120 రూపాయల లోపే మార్కెట్ జరుగుతుందండి. ఈ 2 రకాలు కూడాను కొద్ది డిఫరెన్స్లు ఉన్నాయి అంతే, ఇంకేం గోదాడ పేరు. అది ఒక్కటి మాత్రం బాగా నాసుగా వెళ్తుంది. చాలా మంది రైతులు బాధపడుతున్నారు ఆ కాయలు క్వాలిటీ ఉన్న వాళ్ళు. అవే కాయలు పాతవి అయితే 8000 9000 10,000 కూడా వేస్తున్నారండి. నెంబర్ 5 వేస్తాను, నెంబర్ 5 పాత కూడాను 8000 9000 10,000 కూడా జరుగుతున్నాయి. కాయలు తెలపరు వచ్చేసి. పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కిందట కూడా ఉన్నాయి. 2 సంవత్సరాల కిందట తేజాలు 9000 వేశారు. 2 సంవత్సరాల మంచి ఇది 3వ సంవత్సరం ఇది. ఆ తేజ ఇప్పుడు 9000 చేసి అమ్ముకున్నాడు. ఆయన ఏం చేస్తాం, తప్పదు మరి అని చెప్పి 10,000 ఏమైనా రిక్వెస్ట్ చేసినా లేదు, ఆర్డర్ లేదు, కాయ తెలపరు వచ్చేసింది తాలుగాయల కింద అని చెప్పి 9000 వేసుకున్నారు. అప్పుడు సూపర్ డైలాక్స్ కాయ అది. 3 సంవత్సరాలతో మరి ఏ ఏసీలో కూడా ఎన్ని రోజులు ఆగదు. 2 సంవత్సరాలు ఉన్నదా గ్రేట్. ఇంకా ఆ రకంగా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా కలర్ మారిపోయే ఛాన్స్ ఉన్నాయి. మీకు వీలైనంత అమ్ముకుంటే మంచిది. అలానే అమ్ముకోమని మోసపోండి అని అనట్లేదు. ఒకసారి ఆలోచించండి. పెరిగిద్దని అయితే గ్యారంటీ లేదండి. పెరగవచ్చు, పెరగపోవచ్చు. ఏదైనా ఒకసారి 10 నెలల్లో పెరిగిందా ఓకే, 10 నెలలు పెరగలేదు అనుకో, నెక్స్ట్ 11 నెలల నుంచి కొత్తగా వచ్చేస్తుంది.
అరే కొత్తగా వచ్చేస్తుంది ఈ లోపు అందరం అమ్మేద్దాం అనుకో, అందరం అమ్మేస్తే కొనేవాడు అప్పుడు ఏమంటాడు, నెక్స్ట్ వచ్చే నెలలో ఆగుదాంలే ఇంకా తగ్గిద్దని ఆలోచిస్తారు కదా. అవతల వాడు ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా తరపున కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళైనా కొనొద్దు, అన్నీ ఒకసారి అమ్మేస్తే కొనరు. అందుకని చూసుకొని మీకు వీలైనంత, రేపు సోమవారం సెలవు ఉంది, మా కృష్ణాష్టమి, మంగళవారం నుంచి మా యాడ్ పరిస్థితి చూసి బుధవారం లేదా నెక్స్ట్ వారంలో ఫుల్గా యాడ్ ఉంది, చూసుకొని మీకు వీలైనంత దీనిగా వీలైనంత రేంజ్లో చూసి అమ్ముకోవడం బెస్ట్ ఏమో అని అనుకున్నాను నేనైతే, నా వల్ల వీలైనంత. ఎందుకని నేను ఎవరిని అడిగినా కానీ ఎవరు అమ్మట్లేదమ్మా, అమ్మితే డీలక్స్ అయితే మాత్రం మంచి రేటుకే పోతుంది. మీడియాలు మీడియం బెస్ట్ అంటవా అడిగేవాళ్ళు లేరు, వాళ్ళకి ఆర్డర్ లేవండి, ఆర్డర్ లేవు. నేనైతే ఏదో సోది చెప్పట్లా ఏదో చెప్పట్లా, రైతులకి ఉపయోగపడుద్ది అని చెప్పి చాలా మందిని ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి. ఒక లైక్ మాత్రం చేయండి నా ఛానల్కి, డైలీ మనం ఇచ్చే అప్డేట్స్లో మాత్రము ఏ ఒక్క డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ మీకు వీలైనంత, నాకు వీలైనంత నేను అందించగలను, చెప్పగలను, మీకు రిప్లై ఇవ్వగలను అనమాట. మార్కెట్లో నేనైతే వీడేంద్ర ఎవరినో అడిగి చెప్పడం ఏంద్రా అని మీరు అనుకోవచ్చు. అవునండి, ఎవరు 10 మందిని అడిగితే కదా తెలిసింది మార్కెట్ గురించి. ఎవరిని అడగకన్నా నాకు నేను ఒపీనియన్ అయితే చెప్పట్లా, నాకు నేనుగా చెప్పట్లేదు, 10 మందిని అడిగి ప్రతి. ఎందుకంటే ఆటో తోలుతున్నప్పటి నుంచి చాలా మంది తెలిసి ఉన్నారు, ముఠా వాళ్ళు ఎక్కువ, ఎగుమతి వాళ్ళు కొందరు గుమస్తాలుగా చేస్తున్నారు. వాళ్ళని కానీ అన్న ఈ రేటు ఏందన్న, ఈ కాయలు ఎంత పడ్డాయి, తర్వాత ఈ మార్కెట్ పరిస్థితి ఏందన్నా అని చాలా మందిని అడుగుతా. వీకేటీలో గుమస్తున్నాడు, 2 ముఠాలు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకోటి సాయి దొరకలు 2 ముఠాలు ఉన్నారు తెలిసిన వాళ్ళు. అలాగే పెద్ద పెద్ద పార్టీల్లో ముఠా వాళ్ళు గుమస్తాలు తెలిసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడుగుతుంటారు. అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు, పెరిగే ఛాన్స్ అయితే తక్కువ అమ్మా, ఎందుకు పెరిగింది చెప్పు, కాయలు చాలా ఉన్నాయి, స్టాకులు ఉన్నాయి, చాలా మంది దాచిపెట్టుకుని ఉన్నారు, గోడాల్లో ఉన్నాయి, ఏసీలలో ఉన్నాయి, ఈ సరుకు అంతా ఎప్పుడు అమ్ముడు పోయింది చెప్పండి. గుంటూరులో ఉన్న ఎంత ఉందో గుంటూరు చుట్టుపక్కల ఉన్న స్టోరేజ్లో కూడా అంతే సరుకు ఉంది, పెరిగే ఛాన్స్ తక్కువ అని అంటున్నారు. అది అలా అని పెరిగితే మంచిదే చెప్పలేము, పెరిగిద్దని కూడా గ్యారంటీ అయితే చెప్పలేమండి. ఎందుకంటే చాలా దీనికి చెప్పాలంటే ఆరుమూరు అయితే పాపం 18,000 అడిగిన రైతులు కాడ ఏసీలో పెట్టుకుంటే ఇప్పుడు 12,000 అడుగుతున్నారు. 18,000 రూపాయలు అమ్ముకోవాల్సిన వాళ్ళు అమ్ముకోక ఇప్పుడు 12,000కి అమ్మేసుకుంటున్నారు. సంఘం ఇచ్చి వాళ్ళు కూడా 18,000 19,000 అడిగారంట సీజన్లు అంట. ఆయన అమ్మ అన్న సీజన్లో పెరిగితే 20,000 పైన అమ్ముతానని చెప్పి దాచిపెట్టుకున్నాడు. నేను 11,500కి ఒక ఆయన, 12,000కి ఒక ఆయన అమ్ముకున్నారు. ఏం చేస్తాం, పరిస్థితులు అలా మారిపోతున్నాయి. కాయ బాగుంది, కాయ అయితే ఇంకొక సంవత్సరం ఉన్న రంగు మారదు, కానీ వాళ్ళ భయం వేసింది అంతే, చెప్పలేము. మరి అప్పుడున్న రేట్లు అమ్ముకోలేదు, సరే ఇప్పుడేమో ఈ రకంగా వచ్చింది, దానికి ఎవరు మేము చేయలేము. మీరే కాదండి, కొనుక్కునే వాళ్ళు కూడా 21,000కి తేజాలు కొనుక్కునే వాళ్ళు కూడా నిన్న 18,000 18,500 19,000 కూడా ఒక్కొక్క లాటుకాడికి అమ్ముకున్నారండి. ఎందుకంటే సరే ఇంతవరకైనా మనకి సొమ్ము వస్తుంది కదా, ఉన్నది ఇంకా నష్టపోతే మళ్ళీ దెబ్బ, మళ్ళీ కొత్తగా వచ్చినది ఈ కాయకి ఇంకా మార్కెట్ పడిపోయింది అన్నట్టుగా పార్టీలో కూడా కొంతమంది పాపము అంతే, రైతే ఒక్కొక్క రైతు కాడ రూపాయి ఉన్నదండి, కొనుక్కుంటున్నారండి. పెరిగితే అమ్ముకుందాం లేత లేదు అనుకుంటున్నారు. ఈ లోపు మార్కెట్ డౌన్ అయిపోయింది భయపడి ముందే అమ్మేస్తున్నారు, ఏకం మొత్తం నష్టపోకుండా ఉంటామని చెప్పి. ఆ రకంగా ప్రతి ఒక్క దగ్గర కూడాను చాలా దీనిగా జరిగింది ఈ వారంలో వచ్చేసరికి. అయితే మాత్రం అసలు సార్కు అయితే మాత్రం 165 170 రూపాయలు జరుగుతుంది మార్కెట్. సార్కు మిర్చి డీలక్స్ అయితే మాత్రం ఎక్కువ 140 నుంచి చేస్తున్నారు. 26 వచ్చేసరికి కూడా 13,000 నుంచి 14 15,000 ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటే 15 నుంచి 16,000 కూడా 26 అయితే జరుగుతున్నాయి మార్కెట్. కుబేరా అయితే మాత్రం 18 19,000కి అడిగిన కాయ ఈ రోజు 12,000 కూడా ఎవరు అడగట్లేదండి. కుబేరా మిర్చి ఈ 101 సువర్ణ బేడగా ఈ మిర్చి కూడా అసలు ఎవరు అడిగేవాళ్ళు. కర్నూలు డీడీ మిర్చి అయితే పాపం రైతులు ఎంతో బాధపడుతున్నారు. కర్నూలు డీడీ మిర్చిని కూడా అసలు అడిగేవాళ్ళు లేరు మన మార్కెట్ యార్డులోనండి. కర్నూలు డీడీ 11,000కి 10,000కి, డీలక్స్ అయితే 12.5 13 ఈ మధ్యలో మార్కెట్ చేస్తున్నారండి. చాలా దారుణంగా ఉంది మార్కెట్ విషయానికి వచ్చేసరికి. అయితే తేజ ఎక్కువగా ఒక్క తేజకే డిమాండ్ చూపిస్తున్నారు. తేజ తాలు 14,000 13,000 కొనుక్కున్న వాళ్ళు కూడా ఈ రోజు 100 రూపాయలకి 105 రూపాయలకి అమ్మేసుకుంటున్నారండి. 11,000 కూడా అమ్ముకోలే, 11,000 లోపే అమ్ముకుంటున్నారు. అంతా నాసు 341 తాలు 34 తాలు 6,000 7,000 కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5,500కి 6,000కి ఈ రేంజ్లో అమ్మేసుకుంటున్నారు. సీడ్ రకాల తాలు కూడా 6,000 7,000 కొన్నోళ్ళు ఉన్నారండి. ఇప్పుడు 45,000 50,000 5,000 చేసి అమ్మేసుకుంటున్నారు. ఏం చేస్తారు, ఈ డబ్బులేని వస్తాయి అన్నట్టుగా. అంతే మార్కెట్ అలా నాశనం ఉంది. చాలా మంది భయపడుతున్నారు, రేట్ తగ్గిపోయిద్దేమో పెరిగిద్దని గ్యారెంటీ లేదని చెప్పి అమ్మేస్తున్నారు. అలానే మిమ్మల్ని అమ్మేమనట్లా, ఒకసారి ఆలోచించుకొని అమ్ముకోండి, ఆలోచించి అమ్ముకోండి అంటున్నా. తేజ బిఎఫ్లో డీలక్స్ అయితే 17.5 18 వేస్తున్నారు. తేజ బిఎఫ్ఎల్ డీలక్స్ లేదంటే 11 13 నుంచి 14 15 దాకా ఎక్కువ వేస్తారు బిఎఫ్లు అండి. కొత్త వైజ్ మాత్రం 13 14 నుంచి 15 16 దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు. బెస్ట్లు అయితే 17 నుంచి 18,000 జరుగుతుంది. డీలక్స్ అయితే 18,000 18,500 19,000 దాకా మార్కెట్ జరుగుతుంది. ఈ మధ్యలో 185 187 188 ఈ రేంజ్లో వేస్తున్నారు. రూపాయి అటు ఇట్లో మార్కెట్ జరుగుతూ ఉంది డైలీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
నాకు కామెంట్స్ చేయండి. ఏమైనా తప్పు చెప్పాను అనుకుంటే మాత్రం క్షమించండి. వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయండి తప్పకుండా. ఒక రైతు అనేవాళ్ళు మోసపోకూడదు, బాధపడకూడదు అని నాకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేకపోయినా వచ్చి మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నిన్నల్లా కనుక్కున్నాను చాలామంది, అది ఇన్ఫర్మేషన్ ఇద్దానని వచ్చాను. ఇంకా చాలా హడావిడిలో వచ్చి రాసుకున్నాను. కొన్ని చెప్తామని అది కూడా మర్చిపోయి వచ్చాను. క్షమించండి వీలైతే. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.